ఈరోజు ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా మరి నిజామాబాద్ పాత కలెక్టర్ ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని మరి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ రైతులు, పిల్లలు, మహిళలు, కార్మికులు అందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతోని మరి పాడి పంటలతోని సుఖశాంతులతోని మరి వర్ధిల్లేటట్టు దీవించమని అమ్మవారిని కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా రైతుల గురించి మరి వర్షాభావ పరిస్థితి ఉందంటున్నారు. అమ్మవారి దయతోని పెద్ద ఎత్తున వర్షాలు పడి మరి పంటలు పండే విధంగా చూడాలి, రైతులను చల్లగా చూడమని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మరి అమ్మవారి దయతోనే ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి యావత్ తెలంగాణ రైజింగ్ నంబర్ 1 లాగా మరి అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారికి మరి మాకు అందరు కూడా ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరి టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 నవదుర్గామాత బోనాల మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు, నాకు తండ్రి సమానులైనటువంటి మా భూపత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, ఇంకా అన్ని జిల్లా శాఖల అధికారులు, ముఖ్యంగా మా అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ముఖ్యంగా అంటే అన్ని డిపార్ట్మెంట్స్ మెన్ అండ్ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి అమ్మవారికి ఒకటే విన్నపం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి దాంట్లో ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులే ప్రముఖ పాత్ర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు మరి దాంట్లో మొదటి స్థానం ఉంటూ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాను మొదటి స్థానం నుంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా మరి ప్రకృతి కూడా ఖచ్చితంగా కనుకరించాలి కాబట్టి మరి ఆ అమ్మవారి దయతోటి వానలు బాగా కురవాలని అమ్మవారికి మొక్కడం జరిగింది. మరి రైతు ఆనందంగా ఉంటేనే నేడు సమాజం కూడా ఆనందంగా ఉంటుందని ఒక ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు టీఎన్జిఓ జిల్లా నాయకత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నడుస్తుంది కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో వారధిగా ఉద్యోగులు ఉంటారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కాపాడుకునే విధంగానే ఉద్యోగులందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పి మీ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు ఇటు సిబ్బందికి అందరికీ కూడా తెలుస్తుంది. జై హింద్, జై తెలంగాణ.